నమస్కారం. కపిల్ చిట్ ఫండ్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన ఐవీఆర్ఎస్ నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కారాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన కపిల్ చిట్ ఫండ్స్ శుభమస్తు కార్యక్రమంలో మనం ఒక రేర్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. అవే శాపాలు. మనం మామూలుగా శాపం పెట్టేస్తాను అది ఇది అనుకుంటూ ఉంటాం, కానీ ఈ శాపాలు నిజంగానే ఉంటాయా? మాతృశాపం, పితృశాపం, గురుశాపం ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఎలా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, మనకి ఎవరి నుండన్నా శాపం ఉందని మనకు ఎలా తెలుస్తుందంటారు? తెలుస్తుందమ్మా, మనకి జాతకంలో తెలుస్తుంది. సాధారణంగా మాతృశాపం, పితృశాపం, గురుశాపం, భగినీ శాపం, గురుశాపం, దేవశాపం, తర్వాత ఋషి శాపం, ఆ తర్వాత మనకి కులదేవతా శాపం అని రకరకాల శాపాలు ఉంటాయి. ఓకే, అయితే ఈ శాపాలు ఉన్నట్టు మనకి జాతకాల్లో తెలుస్తాయంటారా? జాతకాల్లో తెలుస్తాయి. ఎవరి జాతకంలో అయినా సరే ఎలా శాపాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా మనకి తెలుస్తుంది. ఓకే, మాతృశాపం ఉంటుంది కదమ్మా, మరి మాతృశాపం ఎలా తెలుస్తుంది అంటారు మనకి? మాతృశాపం అంటే మాతృకారకుడైనటువంటి వాడు మనకి చంద్రుడు, అంతేకాకుండా చతుర్థ స్థానం. ఆ చతుర్థ స్థానానికి చంద్రుడికి అంటే బలం లేకుండా పోవడం, శనితో కలిసి ఉండడం, శని సంయోగం ఉండటం. అంటే ఎవరైనా రాశిచక్రం చూసి ప్రతి వాళ్ళకి మీకు మాతృశాపం ఉంది అని అనుకోకండి. సూక్ష్మంగా వర్గచక్రాల్లో కూడా దీన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్ళకి శాపం ఉందా లేదా అనేటువంటి విషయం తెలుస్తుంది. అలాగే పితృశాపం ఉన్నట్టు కూడా తెలుస్తుందమ్మా? పితృశాపం కూడా తెలుస్తుంది. పంచమం, పంచమాధిపతి, తర్వాత కారకుడైనటువంటి రవి, ఆ తర్వాత గురు, వీళ్ళందరినీ కూడా చూడాలి. ముఖ్యంగా ద్రెక్కాణంలో చూడాలి, వర్గచక్రాల్లో చూడాలి. అలా చూసినప్పుడు శనితో సంబంధం ఉన్నప్పుడు, తర్వాత ఈ గ్రహాలు ద్రెక్కాణంలో నీచపట్టినప్పుడు, బలం లేకుండా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇక్కడ పితృశాపం ఉంది అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఓకేనమ్మా, శంకర్రావు అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. శంకర్రావు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. మీది ప్రశ్న జాతకం, మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. ఓకే అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మా హస్బెండ్ కి రావాల్సిన డబ్బులు రావట్లేదండి. అసలు 2 years నుంచి రావట్లేదు. పెద్ద అమౌంటే ఉన్నది. అది 2 years నుంచి ఇస్తాం అన్నారు, తిప్పుతున్నారు. అయిపోయింది అంటారు, వారం రోజులు అయిపోయింది అంటారు, మళ్ళీ వెళ్తే మళ్ళీ వారం నెల అలా 2 సంవత్సరాలు అయిపోయిందండి. 1.5 అయిపోయింది దగ్గర. గవర్నమెంట్ లో రావాల్సిందా కంపెనీ? మీరేం లేదమ్మా, తెల్లవారుజామున లేచి గణపతికి దీపారాధన, దత్తాత్రేయ స్వామికి దీపారాధన చేసి మీరు, మీ హస్బెండ్, మీ కుటుంబ వ్యక్తులంతా కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాన్ని నిరంతరం చేయండి. అంటే ఆగకుండా మీకు తెలివితో ఉన్నంతసేపు కూడా అది ఏ పని చేస్తున్నా కూడా దాన్ని ధ్యానం చేస్తూ ఉండండి. అలా చేస్తే తప్పనిసరిగా తొందరగా మీ డబ్బులన్నీ మీకు వస్తాయి. మీ డబ్బులు ఎక్కడా పోవు. ధర్మంగా రావాల్సిన ప్రతి పైసా మీకు తిరిగి వస్తుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మీరు పోగొట్టుకున్న సొమ్మంతా మీకు దగ్గరకు వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే మరి ఈ శాపాలు ఉన్నాయి కదా, ఈ శాపాలు ఎవరు పెట్టినట్టు, అసలు ఈ శాపాలు మనకి ఎలా వర్తిస్తాయి, అసలు ఈ శాపం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? శాపం ఎలా వస్తుంది అంటే అమ్మా, శాపం అంటే ఋషులు మునుల్లాగా పూర్వకాలం మనం కథల్లో సినిమాలుగా చూసినట్టుగా కోపం రాగానే నీళ్లు మొహం మీద చల్లటం అని ఇక్కడ అర్థం కాదు. ఎప్పుడైనా సరే బ్రతికి ఉన్నటువంటి తల్లిదండ్రులని సరిగా చూడకుండా వాళ్ళు మనోవేదన పడితే, వృద్ధాప్యంలో వాళ్ళని ఆదుకోకపోతే, చనిపోయిన తర్వాత వాళ్ళకి పితృతర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేయకపోతే తప్పనిసరిగా వీళ్ళకి మాతృశాపం, పితృశాపం వస్తుంది. ఓకే, అంటే ఈ జన్మలో కాదు, జన్మ జాతకంలోనే మనకి కనిపిస్తోంది. అంటే పూర్వజన్మలో కూడా వీళ్ళు ఇలాంటి కర్మలు చేసి ఉండాలి. అంటే తల్లిని తండ్రిని ఏడిపించి ఉండటం, వాళ్ళని మనస్సు కష్టపెట్టడం, వాళ్ళ విధుల్ని సరిగ్గా వృద్ధాప్యంలో నిర్వర్తించకపోవటం, వాళ్ళు శాపం పెట్టక్కర్లేదు. మానసిక వేదన పడినా కన్నీళ్లు పెట్టుకున్నది శాపమే వీళ్ళకి చుట్టుకుంటుంది. తర్వాత వృద్ధాప్యంలో ఉండడమే కాదు, మరణించిన తర్వాత వాళ్ళకి శ్రాద్ధ కర్మలు చేయకపోయినా, ఈ రోజుల్లో చాలా మందికి అది ట్రాష్ అని, చనిపోయిన వాళ్ళకి ఉన్నారా, వాళ్ళు వచ్చి తింటారా, చెయ్యాలా అని అవహేళనగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ పితృదేవతలకి తప్పనిసరిగా శ్రాద్ధకర్మ చేయాలి అంటారు. ఓకే అమ్మ, మరి పితృ శాపాలు అంటే ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు మనకు వస్తాయంటారు? ఎలాంటి కష్టాలు వస్తాయంటే, ఈ జన్మలో తల్లి వలన సౌఖ్యం లేకపోవడం, తండ్రి వలన సౌఖ్యం లేకపోవడం, బిడ్డలతో సరైనటువంటి అనుబంధాలు లేకపోవడం,
తమ బిడ్డలు తమని సరిగ్గా చూడకపోవటం, తర్వాత వంశం వృద్ధి చెందకపోవడం, మానసిక వేదన పడటం, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. పనులన్నీ కూడా ముందుకు జరగకుండా ఆగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం ఇంట్లో ఉన్నటువంటి బతికి ఉన్నటువంటి తల్లిదండ్రులు సరిగ్గా చూస్తున్నామా లేదా చనిపోయిన వాళ్ళైతే వాళ్ళకి మనం సరిగ్గా పితృకర్మలు చేస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తించుకొని అవి చేస్తే వాటి వల్లనే వీళ్ళకి పనులు ఆగిపోయాయి అనుకోండి, వెంటనే ఆ పనులన్నీ జరిగిపోతాయి. అవి గుర్తించాలి మనము. అమ్మ, అయితే మరి దోష పరిహారానికి ఏం చేయాలంటారు? అంటే దోష పరిహారం అంటే ఇప్పుడు సపోజ్ పితృశాపం ఉంది అనుకోండి, అంటే ఏం చేయాలి? తప్పనిసరిగా సూర్యుడిని ఉపాసన చేయాలి, ఆ తర్వాత శనికి శాంతి చేసుకోవాలి, హోమం చేయాలి, దానాలు చేయాలి, తండ్రిని సరిగ్గా చూడాలి. బతికి ఉంటే చూడాలి, చనిపోయి ఉంటే పితృశ్రాద్ధాలు చేయాలి. అమ్మ, మరి దోషాలు అసలు ఎలా ఏర్పడతాయంటారు? అంటే దోషాలు ఎలా ఏర్పడతాయంటే తల్లిని తండ్రిని సరిగ్గా చూడకపోవడం, భగినీ శాపం. భగిని అంటే తోడ పుట్టిన వాళ్ళు, అక్క కానీ చెల్లెలు కానీ, వాళ్ళకి కూడా సరైనటువంటి విలువ ఇవ్వక వాళ్ళని కూడా సరిగ్గా చూడకపోతే, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కష్టాల్లో ఉన్నారనుకోండి, అన్నగా ఆదరించవలసినటువంటి ఆదరణ వాళ్ళకి లేకపోతే వాళ్ళ కన్నీళ్లు కూడా శాపం అవుతాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే దాయాదులంతా కూడా ఒకళ్ళది ఒకళ్ళు మొత్తం స్వార్థంగా మోసం చేసి ఒకళ్ళే తిని మిగతా వాళ్ళకి మెతగ్గా ఉన్న వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు భ్రాతృశాపం అంటే అన్నతమ్ముల శాపాలు కూడా, దాయాదుల శాపాలు కూడా తగులుతాయి. అంటే వాళ్ళకి రావాల్సింది, వాళ్ళకి పాపం అమాయకులై ఉంటారు, వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలో వాళ్ళకి తెలియదు, బలం ఉండదు. వీళ్ళు కొంత అధికారం ఉన్నటువంటి వాళ్ళు, కొంత మొండితనం మూర్ఖత్వం ఉన్నటువంటి వాళ్ళు నొక్కిపెట్టి ఇతరులది కూడా వీళ్ళు తినేస్తూ ఉంటారు. అలా తిన్నప్పుడు ఏమవుతుందంటే వాడు కన్నీళ్లు పెట్టుకున్న మనస్సు బాధపడినా చాలు, వాళ్ళ వంతుది ఏది వీళ్ళు తింటారో అంతగా వాళ్ళకి శాపం తగులుతుంది. దాన్ని వీళ్ళు అనుభవించలేనటువంటి స్థితికి వీళ్ళు వస్తారు. అంటే ఈ శాపాలు మనకి తరతరాలు కూడా ఉంటూ ఉంటాయంటారా? ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం పిల్లల్ని మనం సరిగ్గా చూడలేదు, పిల్లల వలన కూడా మనకి వస్తుంది. చాలా మంది అబార్షన్స్ చేయించుకుంటూ ఉంటారు. అబార్షన్స్ చేయించుకుంటున్నప్పుడట వాళ్ళు చనిపోయిన తర్వాత, అంటే జన్మ ఎత్తవలసినటువంటి వాడిని మీరు మధ్యలో నిరోధించి ఆపేయటం వల్ల మళ్ళీ జన్మలో వాళ్ళు లేదా మళ్ళీ వచ్చేటువంటి సంతానం వీళ్ళకి విరోధంగా మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక్క సంగతి గుర్తుపెట్టుకోవాలి, మనము మన జీవితంలో మనము ఎవరెవరికి ఎలాంటి విద్యుక్త ధర్మాలని, అంటే తల్లికి కానీ, తండ్రికి కానీ, పిల్లలకి కానీ, భార్యకి కానీ, భర్తకి కానీ, తోడపుట్టిన వాళ్ళకి కానీ మనం చేయవలసినటువంటి ధర్మాన్ని మనం చేయకుండా ఉండటం, స్వార్థంగా మోసంతో కానీ, కఠినంగా ఉండటం కానీ, వాళ్ళని మనసు కష్టపెట్టడం కానీ, దోచుకోవడం కానీ చేసామనుకోండి, తప్పనిసరిగా వాళ్ళు మన మీద గెలవలేకపోవచ్చు, వాళ్ళు మన మీద ఎలాంటి కుతంత్రాలు చేయకపోవచ్చు, మనది లాక్కోకపోవచ్చు, మనకి ఏమి కష్ట నష్టాలు చేయకపోవచ్చు, కానీ వాళ్ళు పడినటువంటి బాధ మాత్రం తప్పనిసరిగా మనకి ప్రతి పనికి అది అడ్డుగా పడుతూ ఉంటుంది. అది ఒక శాపమై మనని చుట్టుకొని పీడిస్తూ ఉంటుంది. అమ్మ, మరి ఈ దోష పరిహారం ఎలా చేసుకోవాలంటారు? దోష పరిహారం అంటే బ్రతికి ఉంటే వాళ్ళని సరిగ్గా చూసుకోవడం, లేదు మరణించారు, ఇప్పటికే నేను చాలా కాలం నుంచి శ్రాద్ధకర్మ చేయలేదు, పితృకర్మ చేయలేదు అనుకునేటువంటి వాళ్ళు వెంటనే ఆ తిథి రోజు పితృకర్మను చేయటం, ఆ తర్వాత మనకి కాశీలో, ప్రయాగలో, గయలో కూడా పిండ ప్రదానం తండ్రికి చేయడం, బదిరీలో పిండ ప్రదానం చేయటం, తల్లి కోసం అయితే మాతృగయ అనేది కూడా మనకి ఉంది గుజరాత్లో. అందుకని తల్లి కోసం మాతృగయ అని గుజరాత్కి వెళ్ళి అక్కడ మాతృగయలో కూడా తల్లికి పిండ ప్రదానం చేయటం, ఇలాంటివి చేయటం వల్ల వాళ్ళకి తప్పనిసరిగా ఆ శాపం నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్తారు. ఎవరైనా వృద్ధులైనటువంటి వాళ్ళకి మాతృస్వరూపంగా భావించి వాళ్ళకి సహకారం చేయటం, దానాలు చేయటం, వాళ్ళ బాధ్యతను తీసుకోవడం, ఇలాంటివి చేసినా కూడా అంటే పితృకర్మ చేస్తూ చేయటం వల్ల కూడా దోషం పరిహారం అవుతుంది. ఓకే అమ్మా, వెంకన్న నాయుడు అనే కాలర్ లైన్లో ఉన్నారమ్మా, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. వెంకన్న నాయుడు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మే 8, 1970 మధ్యాహ్నం 1:05 అమలాపురంలో పుట్టారు. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. నమస్కారం అండి. ఏమండి? ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడండి. మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండడానికి ఇక్కడ ఏమిటి అంటే శని మహర్దశ ప్రారంభమైంది. మీకు శని వచ్చి మీకు దశమ స్థానంలో ఉన్నాడు. మీ ధనస్థానాధిపతి అంటే మీకు ధనస్థానాధిపతి, ద్వితీయాధిపతి, లాభాధిపతి కూడా బుధుడే అయ్యాడు. ఆ బుధుడితో కలిసి శని ఉన్నాడు. ఈ శని ఏమిటంటే మీకు షష్టాధిపతి, సప్తమాధిపతి అయ్యాడు. అయ్యి శని సూర్యుడితోనూ, లగ్నాధిపతితోనూ, మీ లాభాధిపతి, ధనస్థానాధిపతితో కలిసి ఉన్నాడు. ఆ శని మహర్దశ మీకు ప్రారంభమైంది. అందుకని మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండేటువంటి మాట నిజమే. అన్ని విధాలుగా కూడా మీకు ఒక
బాధాకరంగా ఎటు చూసినా కూడా మీరు దాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడి ఉంటుంది. అందుకని దీనికి ఏమిటి అంటే మీ పేరు మీద ఇక నుంచి ఈ శని మహర్దశ పోయే వరకు కూడా మీ పేరు మీద ఎలాంటి పెట్టుబడులు పెట్టడం కానీ వ్యాపారాలు చేయటం కానీ చేయకండి. శనికి మీరు ముందుగా శాంతి చేసుకోండి, శని జపం చేయించండి. శని మహర్దశ పోయే వరకు కూడా, శని మహర్దశ మీకు 2027 వరకు ఉంది. 2027 వరకు కూడా ప్రతి సంవత్సరం మీరు శని కోసం అని చెప్పేసి జపం చేయడం, హోమం చేయించడం, దానం చేయడం, ప్రతి శనివారం శని ప్రదోషం ఉండటం లాంటివి పరిహారాలు చేస్తూ మీరు లక్ష్మీ కవచాన్ని, తర్వాత కుబేర మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి. తర్వాత ఇకపైన ఏమైనా వ్యాపారాలు చేయాలి అని అనుకుంటే మీ ఇంట్లో ఎవరి పేరు మీకు ఫైనాన్షియల్గా బాగుంటుందో వాళ్ళ పేరు మీద చేస్తూ ఉండండి. రావాల్సినటువంటి డబ్బులు రావాలి అని అనుకుంటే ఇల్లుడు మంది అంటే మీ ఇంటిల్లిపాది కూడా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్చునాయ నమః అనేటువంటి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. ఇప్పటికి పెట్టినటువంటి పెట్టుబడులు ధర్మంగా ఏది రావాలో అదంతా కూడా మీ చేజిక్కుతుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన సజెషన్స్ అన్ని ఫాలో అవ్వండి, అలాగే పరిహారాలు కూడా ఖచ్చితంగా చేసుకోండి. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి అయితే సర్పశాపం అని కూడా అంటారు కదా, సో మరి సర్పశాపం ఉన్నప్పుడు ఎలాంటి శాంతులు చేసుకోవాలంటారు? సర్పశాపం ఉన్నప్పుడు నాగప్రతిష్ఠ చేయటం, సర్పసూక్త పారాయణం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవటం, ఇలాంటివన్నీ చేయాలి. చేస్తే తప్పకుండా ఈ సర్పశాపం నుంచి విముక్తి లభిస్తుంది. శివుడికి నాగాభరణాన్ని, బంగారు నాగాభరణాన్ని చేయించి పెట్టడం, ఇవన్నీ కూడా సర్పశాప విముక్తిని చేస్తాయి. అయితే మరి ఈ సర్పశాపం మనకి ఎలా అంటుతుందంటారు? సర్పశాపం రావడానికి చాలా కారణాలు ఉన్నాయమ్మా. ఒకటి ఏమిటి అంటే మనం ఎవరైనా పిల్లలకి భ్రూణహత్య చేసినా, లేదా పుట్టల్ని తవ్వించినా, పాముల్ని చంపినా, ఇవన్నీ కూడా సర్పశాపం కిందే వస్తాయి. పాముల్ని చంపడం కానీ, పుట్టల్ని తవ్వించడం కానీ, పుట్టల్ని తీసేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. భ్రూణహత్య చేయకూడదు. భ్రూణహత్య అంటే అబార్షన్స్ చేయించుకోకూడదు. ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది పెట్టేటువంటి విషయాలే. ఓకే, సో దీనికి మనం రెమెడీస్ చూసుకోవాలి అనుకుంటే నాగప్రతిష్ఠ ఇలాంటివి చేయాలి. అంతేకాకుండా మరొక విషయం, స్త్రీలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆధునికులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఋతుక్రమం అప్పుడు వదిలేసేటువంటి ప్యాడ్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా వాష్ చేసి బయటపడేయండి. అవి కుండీల్లో పడేస్తూ ఉన్నారు. పాములు వాటిని దాటితే తప్పనిసరిగా సర్పశాపం వస్తుంది, అంధత్వం వస్తుంది, పిల్లలకి ఇబ్బందులు కలుగుతాయి. ఓకే, పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మరి పిల్లల సంతానానికి నిరోధం అంటే అదే కదా. ఓకే అమ్మ, మరి దీనికి అందరూ చదువుకునే చిన్న మంత్రం ఉందంటారా? ఉంది. సర్పానికి అధిదేవత అంటే సర్పలోకానికి, సర్పానికి, నాగజాతికి అధిదేవత అయినటువంటి మనసాదేవి అని ఉంది. ఈ మంత్రాన్ని నిరంతరం జపించవచ్చు. కానీ ఒక్క విషయం, మంత్రాన్ని జపిస్తూ మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మాత్రం చేయకూడదు. మనని మనం సంస్కరించుకొని ఏవి దోషాలు అంటారో ఆ దోషాలు చేయకుండా ఉంటూ నాగప్రతిష్ఠ చేసి నిరంతరం ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. ఓం నమో మనసాయే, ఓం నమో మనసాయే అనేటువంటి మంత్రాన్ని జపించి ఆ మనసాదేవిని వేడుకుంటే తప్పనిసరిగా వీళ్ళకి సర్ప శాపం వల్ల విముక్తి లభిస్తుంది. అంటే ఎంతవరకు దోష పరిహారం జరుగుతుందంటారు? సంపూర్ణంగా జరుగుతుంది. మనసాదేవి అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా సర్పశాపాలు పోతాయి. ఓకే అమ్మ, మరి గురు శాపం కూడా ఉంది కదా, మరి గురు శాపం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయంటారు? గురు శాపం వలన అంటే గురు శాపం ఎప్పుడు తగులుతుంది మనకి? విద్యని వ్యాపారంగా చేసినప్పుడు, తర్వాత గురువులని నిందించినప్పుడు, గురువులకి ద్రోహం చేసినప్పుడు, శాస్త్రాన్ని మనం చదువుకున్నటువంటి మంత్రాన్ని కానీ, మనం చదువుకున్నటువంటి వేదాన్ని కానీ, మనం చదువుకున్నటువంటి విద్యని కానీ మరొకరికి చెప్పకుండా దాచుకున్నప్పుడు గురుశాపానికి మనం గురి అవుతాం. గురువుకి కోపం తెప్పించినప్పుడు, గురువుకి అన్యాయం చేసినప్పుడు, గురువుకి కన్నీళ్లు తెప్పించినప్పుడు మనకి గురుశాపం తగులుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వచ్చే జన్మలో మనకి అవిద్య అంటే విద్య లేకపోవడం, మూర్ఖుడై ఉండటం, చదువు లేనటువంటి వాడుగా బ్రతకటం, ఆ తర్వాత మాటలు రాని మూగవారుగా మారటం, తర్వాత తెలివిలేని హీనుడుగా, బుద్ధిహీనుడుగా ఉండటం, ఇలాంటివన్నీ వస్తాయి. అమ్మ, గురుశాపం గురించి చెప్పుకున్నాం కదా, వచ్చే ఇబ్బందుల గురించి, మరి శాంతులు ఏ విధంగా చేసుకోవాలంటారు దీనికి? గురుశాపం అనేటువంటిది మనకి జాతకంలో గురుశాపం వలన గురు దోషం ఉందా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి మాట రాకపోవడం అంటే వాక్స్థానాన్ని చూడాలి. మనకి ఆలోచన విధానం బాగా లేదు, మనం దేన్ని గ్రహించలేనటువంటి స్థితిలో అమాయకంగా మూఢంగా ఉన్నామంటే పంచమ స్థానాన్ని చూడాలి, లగ్నాన్ని చూడాలి. వీటన్నిటిని చూసి అక్కడ దోషం ఉండి గురుగ్రహం మనకి బాగా లేకపోవడం, బుధగ్రహం మనకి బాగా లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ వస్తాయి. వాటి కోసం శాంతి ఏమిటి అంటే గురు జపం, అంటే అక్కడ ఉన్నటువంటి గ్రహానికి జపం చేసుకోవడం, దానితో పాటు దక్షిణామూర్తి ఉపాసన చేయటం, మంత్రాలు చదువుకోవడం, మేధో సూక్తాన్ని చదువుకోవడం,
తర్వాత మనకి హయగ్రీవుడి సూక్తాలు చదువుకోవడం, హయగ్రీవుడి స్తోత్రాలు చేయటం, సరస్వతి సూక్తాన్ని చదువుకోవడం, సరస్వతిని పూజ చేయటం, ఇలాంటివి చేయటం వలన వీళ్ళకి తప్పనిసరిగా విముక్తి కలుగుతుంది. క్లీం అనేటువంటి మంత్రాన్ని ఆ పిల్లల చేత జపించడం, అంటే వాడికి మాటలు కొద్దిమందికి సరిగ్గా మాటలు రావు, చిన్న చిన్నగా పలికి పలకనట్టుగా నత్తిగా పలుకుతూ ఉంటారు. అలాంటి వాడి చేత ఈ అక్షరాన్ని జపం చేయడం నేర్పించిన తప్పనిసరిగా వాడికి చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అని చెప్తారు. ఓకే అమ్మా, సురేఖ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో హలో నమస్కారం అండి. మేడం. సురేఖ పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా, అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మేడం బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. ఓకే మేడం. సెప్టెంబర్ 12, 1967 ఓకే ఉదయం 5 గంటలకు నెల్లూరులో పుట్టారు. ఎస్ మేడం. అండ్ మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య బిజినెస్ లో లాస్ వస్తుంది అన్నారు. అవును మేడం. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి. అమ్మా నాకు రుణ సమస్యలు ఎక్కువ ఉన్నాయమ్మా, మానసికంగా ఇంట్లో సమస్యలుగా ఉంది. ఎప్పటి నుంచి? ఒక 7-8 ఇయర్స్ నుంచి అమ్మా. 7-8 ఇయర్స్ నుంచి ఉన్నాయి మీకు. ఇంట్లో ఈయన హస్బెండ్ కూడా సరిగా 2007 నుంచే? ఎస్ మేడం. 2006, 2007 నుంచి. రుణ బాధలు ఎక్కువైనాయి మేడం. సారీస్ బిజినెస్ చేస్తున్నాను, బాగా జరుగుతుంది, కానీ నాకు రుణాలు ఎక్కువ చేస్తున్నాను మేడం. ఇక్కడ మీకు కుజ మహర్దశ నడుస్తోంది. ఆ కుజుడు వచ్చి మీకు మీ 6ఇంట ఉన్న, అంటే శత్రుస్థానంలో రుణస్థానంలో ఉన్నటువంటి శని నక్షత్రంలో ఉన్నాడు. ఆ మహర్దశ నడుస్తోంది కాబట్టి మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి రుణ విమోచన అంగారక స్తోత్రం అని దొరుకుతుంది. ఆ స్తోత్రాన్ని మీరు చదువుకోండి. అది చదువుకొని సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి కుజ జపం చేయించండి. కుజ జపం, కుజగ్రహానికి జపం చేయించి, కుజ జపం చేయించి అంగారక రుణ విమోచన స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. అది మీకు ఎక్కడైనా కూడా పుస్తకాలు దొరుకుతాయి, దేవుడి పుస్తకాలు దొరికేటువంటి షాపుల్లో దొరుకుతాయి. ఆ పుస్తకం తెచ్చుకొని అంగారక రుణ విమోచన స్తోత్రం చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. తెల్లవారుసామున గణపతికి పూజ చేస్తూ శ్రీ గణేశ రుణం చింది అనేటువంటి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. తప్పనిసరిగా మీకు ఆటంకాలు తొలగిపోతాయి. మీకు కుజ మహర్దశ కూడా 2013 వరకే ఉందమ్మా. 2013 డిసెంబర్కి మీకు అయిపోతుంది. అప్పటి నుంచి మీకు అన్ని అనుకూలాలు ఏర్పడతాయి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన పరిహారాలన్నీ చేసుకోండి, తొందరగా మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, ఇందాక మనం గురుశాపం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి వాటికి శాంతులు ఎలా చేసుకోవాలంటారు? గురుశాపానికి శాంతులు ఉంటే గురు జపం చేయించుకోవడం, ఆ తర్వాత మనం హోమం చేయించడం. నేను ఇందాక చెప్పానే, మేధో దక్షిణామూర్తి, మేధో సూక్తం చదువుకోవడం, దక్షిణామూర్తిని పూజించడం, హయగ్రీవుని పూజించడం, సరస్వతిని పూజించడం, సరస్వతి హోమం చేయడం, కవచం చేయడం. తర్వాత కవచం కూడా ఒక పేపర్ మీద రాసి దాన్ని ఒక తాయిత్తులాగా కుడి చేతికి కడితే కూడా చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఈ విషయం కూడా మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది. ఓకే అమ్మ, మరి ఏ దోషం చేయడం వల్ల మనకి గురు శాపాలు అలాగే గురు దోషాలు జాతకంలో తెలుస్తాయంటారా? జాతకంలో తెలుస్తాయి, చెప్పానుగా. మనకి గురువు ద్రోహం చేయటం వల్లే, అంటే గురువును నిందించడం వల్ల, తర్వాత గురువుల మీద అపనిందలు వేయటం వల్ల, దుష్ప్రచారం చేయటం వల్ల కూడా తెలుస్తాయి అన్నమాట గురు శాపాలు. గురుశాపాలు ఏర్పడటానికి ఇవన్నీ కారణాలు. ఓకే, ఇలాంటివన్నీ చేయకుండా ఉండడం. మన విద్యని ఎప్పుడైనా ఒక విద్యను మనం నేర్చుకున్నామంటే తప్పనిసరిగా మనం దాన్ని ఇంకొకరికి నేర్పించాలి. మనకి తెలిసినటువంటి విషయాలన్నీ ఇంకొకరికి చెప్పాలి. విజ్ఞానం మనకి ఏది ఉందో దాన్ని ఇంకొకరితో పంచుకోవాలి. పంచుకోకపోతే మాత్రం అది శాపంగా పరిణమిస్తుందిట. ఏ విద్యను కూడా ఇది నాకే తెలుసని గుంభనంగా పెట్టుకుని దాన్ని దాచేయకూడదు. సరస్వతి అంటేనే ప్రవాహము, ప్రవహించేది సరస్సు అనేటువంటి అర్థం ఉంది. దాన్ని ప్రవహించకుండా దాన్ని అడ్డుకట్ట కట్టారనుకోండి, సరస్వతి ఆగ్రహానికి వాళ్ళు పాత్రలు అవుతారు. తప్పనిసరిగా మనకి తెలిసేటువంటి ప్రతి విషయాన్ని ఇంకొకరికి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. మనకి విద్య బాగా వస్తే దాన్ని ఇంకొకరికి నేర్పించే ప్రయత్నం చేయాలి. ఓకేనమ్మా, చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. అండ్ ఇవాళకి మనకు సమయం కూడా అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం. అలాగే. ఇది ఇవాల్టి కపిల్ చిట్ ఫండ్స్ శుభమస్తు కార్యక్రమం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.